ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి పాఠం పేరు ప్రభు మనల్ని నిలబెడతాడు. అంశం అదే. మన టైటిల్ గుర్తుపెట్టుకోండి. ప్రతి అంశం కూడా మన యేసు నడిపించు మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్లో మీకు దొరుకుతుంది. ప్రభు మనల్ని నిలబెడతాడు అంటే మనం నిలబడే ఉన్నాంగా. అది ఎలా నిలబెడతాడు, ఏ విధంగా ముందుకు నడిపిస్తాడు, నిలబడలేని వారు ఎవరో మీతో నేను పంచుకోబోతున్నాను. చాలా తక్కువ సమయంలోనే ముగింపులకి నేను తీసుకొని రాబోతూ ఉన్నాను. దయచేసి కళ్ళు పైకెత్తండి, ఇక వినండి. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక దుప్పి తెలుసా మీకు? దుప్పి తెలుసా? దుప్పి ఎలా ఉంటుంది? దుప్పి ఎలా ఉంటుంది? ఆ అది దుప్పికి కొమ్ములు రింగులు రింగులు తిరిగి ఉంటాయి అన్నమాట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా యెహోవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఆ దుప్పి నీటి కొరకు వెళ్ళింది పాపం. వెళ్ళి నీళ్లు తాగుతూ ఉన్నప్పుడు ఆ నీళ్ళల్లో తన నీడ లేక తన అద్దం ముందు నిలబడితే మనల్ని మనం ఎలా చూసుకుంటామో, కొన్ని చోట్ల నీళ్లు ప్రవాహం లేని చోట మనం కనిపిస్తాం. అక్కడ నిలబడ్డప్పుడు తన అద్దంలో చూసుకున్నట్టుగా తన బొమ్మ కనిపించింది. వినండి. తను చూసుకోగానే చాలా ఆనందంగా, చాలా సంతోషంగా మురిసిపోయింది. ఎందుకు మురిసిపోయిందంటే, చూడు నా కొమ్ములు ఎంత బాగున్నాయో. ఏంటి? దుప్పికి కొమ్ములు ఉంటాయి కదా, నా కొమ్ములు ఎంత బాగుంటాయో చూడు. అంటే బర్రె కొమ్ములు వేరు, దున్నపోతు కొమ్ములు వేరు, ఎద్దు కొమ్ములు వేరు, ఆవు కొమ్ములు వేరు. ఇలా కొమ్ములు అంటే జింకకు కూడా కొన్నిటికి కొమ్ములు ఉంటాయి. దీని కొమ్ములు వేరుగా ఉంటాయి. అది ఆ నీళ్ళల్లో తన పాపను చూసుకొని తన అద్దములు చూసుకున్నట్టుగా, ఎంత అందంగా ఉన్నాను, ఎంత అద్భుతంగా ఉన్నాను, ఎంత చక్కగా ఉన్నాను. అంతేగా మనం అనుకునేది. ఏమండి? అద్దం ముందు నిలబడ్డప్పుడు మనకు సాటి ఎవరు అనుకోవాలి, మనకు సాటి ఎవరు లేరు అనుకోవాలి. నేనే అందగాడిని, నేనే అందగత్తెని అనుకుంటేనే మనం బతకగలం. అర్థమైందా? అద్దం ముందు నిలబడ్డప్పుడు ఏ విధంగా మనం మురిసిపోతామో అది కూడా ఆ రోజు మురిసిపోయింది. అని కొంచెం ముందుకెళ్ళి చూసుకుంటే తన కాళ్ళు ఆ నీళ్ళలో కనిపించాయి. దాని కాళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి? దుప్పి కాళ్ళు తెలుసా మీకు? సన్నగా సన్నగా. ఇదేంటి, నా కాళ్ళు ఏంటి ఇలా ఉన్నాయి? కొమ్ములు అయితే బాగున్నాయి కానీ కాళ్ళు ఏంటి ఇంత సన్నగా ఉన్నాయి? చిచి బాలేవు కాళ్ళు. అంతేగా మనం కొన్నిసార్లు అద్దం ముందు నిలబడ్డప్పుడు ఏదైనా వంకున్నప్పుడు మంచిది చూసుకున్న మనము వంక పెట్టేది, అబ్బా ఎందుకు ఇది ఉంది, ఎందుకు ఈ ముక్కు సత్తి ముక్కు అయిపోయింది, ఎందుకు నా మూతి ఇలా ఉంది, ఎందుకు నా కన్ను ఇలా ఉంది, ఎందుకు నా జుట్టు ఇలా ఉంది అంటే బాగలేని దాని గురించి బాధపడుతూనే ఉంటాం. ఇది కూడా ఆ రోజు ఏం చేసిందంటే బాధపడుతుంది. అయ్యో నా కాళ్ళు ఎందుకు ఇలా ఉన్నాయి, ఎంత కొమ్ములు అందంగా ఉన్నాను, ఎంత అద్భుతంగా ఉన్నాను అనుకున్న దాని కాళ్ళు మాత్రం ఊసకాళ్ళు మరి సన్నగా ఉంటాయి అన్నమాట. ఈలోపు ఒక ప్రమాదం, సింహ గర్జన వినపడింది. అంతే, ఇంకేముంది, సింహం రానే వచ్చింది. ఇక ఈ దుప్పి పరిగెత్తడం మొదలుపెట్టింది. వాస్తవానికి దుప్పి జింక మాదిరిగా పరిగెడుతుంది. దుప్పి కూడా బాగా పరిగెడుతుంది. లేడీ పరిగెత్తినట్టే ఈ దుప్పి కూడా పరిగెత్తగలదు. అయితే ఏ కాళ్ళు అయితే బాగా లేవనుకుందో, ఏ కాళ్ళు అయితే వంకలు పెట్టిందో, ఎందుకు ఇలా పుట్టించావు దేవుడా, ఇలాంటి కాళ్ళు ఇచ్చావు అని అనుకుందో, ఆ కాళ్ళే తన ప్రమాదం నుంచి కాపాడుతున్నాయి. ఇప్పుడు సింహానికి ఆమడ దూరంలో పరిగెడుతుంది, సింహము దానితో పాటు పరిగెత్తలేకపోతుంది. ఏ కాళ్ళు అయితే నాకు నచ్చలేదో, ఏ కాళ్ళు అయితే మనకు పనికిరావనుకున్నామో అదే కాపాడుతుందని చాలా సంతోషిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే, ఈలోపు ఏ కొమ్ములు చూసి మురిగిపోయిందో ఆ కొమ్ములు ఒక పొదలో చిక్కుకున్నాయి. ఒక పొదలో చిక్కుబడిపోయాయి. ఆ రోజు సింహం రానే వచ్చింది. ఆ టయానికి అమాంతంగా మీద పడింది, చంపేసింది, తినేసింది. వినండి, ఏదైతే బాగుందనుకున్నామో, ఏదైతే మనకు అందంగా ఉందనుకున్నామో, దేన్ని చూసి అయితే మురిసిపోతామో అదే ప్రమాదకరమైనది అనేది మర్చిపోతూ, ఏదైతే బాగోలేదనుకుంటున్నామో, ఏదైతే అందుబాటులో ఇది లేకుండా బాగుండు అనుకుంటున్నామో అదే నిన్ను కాపాడుతుంది. దీనికి అర్థం ఏమిటంటే, ఏ ప్రార్థనకైతే నువ్వు రాలేకపోతున్నావో, ఏ మందిరానికైతే నువ్వు వెళ్ళలేకపోతున్నావో, దేవుని సన్నిధికి ఏ సమయానికి రాలేకపోతున్నావో, కాపాడే ప్రార్థనను వెనుకేస్తున్నావు.
ఆస్తుపాస్తులను చూసుకొని, ఐశ్వర్యాన్ని చూసుకొని, ఆభరణాలు చూసుకొని, అందమును చూసుకొని మురిసిపోతున్నావు. అదే ఒక రోజు నిన్ను ప్రమాదంలో పడేస్తుంది. కాపాడే దిక్కు లేకుండా పోతావు. దయచేసి వినండి. ఆ రోజు దుప్పి కాళ్ళు దేనికి సాదృశ్యం అంటే ప్రార్థన జీవితానికి సాదృశ్యం. ప్రార్థన నిన్ను కాపాడుతుంది. ప్రార్థన నిన్ను బతికిస్తుంది. ప్రార్థన నిన్ను బలపరుస్తుంది. ప్రార్థన దేవుని చిత్తం ప్రకారంగా నడిపిస్తుంది. ఆ ప్రార్థనకే నువ్వు రాలేకపోతావు. కాపాడేదాన్ని వదిలిపెట్టుకొని ఆ రోజు మురిసిపోయింది దుప్పి. నా కొమ్ములు ఎంత అందంగా ఉన్నాయి. ఈరోజు అంతా చాలా మంది చూస్తున్నాం. ధనవంతులు, మాకేమీ కొదువలేదు. ఆస్తిపరులు, మాకేమీ కొరత లేదు. ఏమండి, సౌభాగ్యము కలిగిన వాళ్ళు, ధనులు, మాకేమీ కొదవలేదు. ఒక రోజున యేసు రాకడ వస్తుంది. ఆ రోజు వాళ్ళకి తెలుస్తుంది, అసలైన దాన్ని పోగొట్టుకొని పనికిరాని దాన్ని చూసి మురిసిపోయాము, కాపాడలేకపోయింది అని. దయచేసి వినండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. ప్రభు మనల్ని నిలబెడతాడో, ఎక్కడ నిలబెడతాడో, ఎలా నిలబెడతాడో ఆ విషయాలు మీతో పూర్తిగా ఒకవేళ పంచుకోలేకపోయినా కొన్ని విషయాలైనా తప్పకుండా మీతో పూర్తి వివరణైతే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. 8వ అధ్యాయం సామెతలు 3వ వచనం. గుమ్మముల యొద్దను మైకి తీసుకోవచ్చుగా, మైకి తీసుకోండి అమ్మా. నేను వింటుంటాను వాక్యాలు విన్నప్పుడు. నేను అనేది వినపడుతుంది కానీ అక్కడ చదివేది యూట్యూబ్లో వినపడటం లేదు. అండి, సోషల్ మీడియాలో మైకులు అన్న వింటే మన వాక్యాలు అక్కడ వేయటంలా, రెఫరెన్స్ వేయటంలా. అండ్ అక్కడ రెఫరెన్స్ చేసి కింద వాక్యాన్ని పంపిస్తుంటే అదైనా బాగుంటుంది. అది వేయటం లేదు కాబట్టి కనీసం మైకులోనే చదవండి. ఆడపిల్లలు కూడా మైకులు తీసుకోవచ్చు. ఇంకా 2 మైకులు వైర్ అక్కడ దాకా వస్తుంది. చదవగలిగిన వారు తీసుకొని నాకు చదివి సహాయం చేయండి, అది మీకు ఆశీర్వాదం. ఇప్పుడు చదవయా. 8వ అధ్యాయం 3వ వచనం. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలవబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. అక్కడ నిలవబడి అండర్లైన్ చేసుకోండి, పెన్ను తీసుకొని అక్కడ గిర్రాసుకోండి. నిలవబడి. ఎవరు అక్కడ నిలబడింది? ఎవరు అక్కడ ప్రకటిస్తుంది? పైన రాయబడింది జ్ఞానము అని. ఏం ప్రకటిస్తుంది? ఇప్పుడు చదువు. మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, మీకే నేను చెప్తున్నాను. నరులారా మీకే నా కంఠస్వరము వినిపిస్తున్నాను. జ్ఞానము లేని వారులారా జ్ఞానము ఎట్టిదైన జ్ఞానము ఎలాంటిదో తెలుసుకోండి. బుద్ధిహీనులారా బుద్ధి ఎలాంటిదో యోచించి చూడండి. ఎవరు మాట్లాడుతుందంటే జ్ఞానం బోధిస్తుంది, జ్ఞానం ప్రకటిస్తుంది. జ్ఞానము ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు వారే. సర్వ సంపదలు ఆయన యందు ఏమై ఉన్నాయి? గుప్తమై ఉన్నాయి. జ్ఞానానికి మూలము యెహోవాయే. దేవుడే జ్ఞానము. ఈ దేవుడే ప్రకటన చేస్తున్నాడు. ఎంతకాలం జ్ఞానం లేని వారిగా ఉంటారు, ఎంతకాలం బుద్ధి లేని వారిగా ఉంటారు, ఎంతకాలమో జ్ఞానం లేనటువంటి స్థితిలో తెలివి లేకుండా బతుకుతారు. దయచేసి వినండి అని చెప్పి ఆ రోజు ప్రకటన చేస్తుంది. నిలవబడి. ఎక్కడ నిలవబడి? 3వ వచనం. ఎక్కడ నిలవబడి? ఎక్కడ? గుమ్మముల యొద్దను. ఎక్కడ? అర్థమైందా? పట్టణాల్లో, వీధుల్లో, గుమ్మాలు దగ్గర నిలబడి ఈరోజు ప్రకటన చేస్తూ ఉంటే మత ఉన్మాదులు ఎవరు ప్రకటించమన్నారు? నీకు పర్మిషన్ ఉందా? ఏం పర్మిషన్ కావాలి? మంచి మాట చెప్పడానికి పర్మిషన్ ఎందుకురా? పనికి మాలనోడు. మంచి వార్త చెప్పడానికి పర్మిషన్ ఎందుకు? మంచి మార్గమును బోధించడానికి పర్మిషన్ ఎందుకు? అడుగుతున్న ప్రశ్న అదే. యూట్యూబ్ ఛానల్ నేను ఒక వీడియో చూస్తూ ఉంటే ఒక ఆవిడ ఎలాగైనా ప్రకటన చేస్తూ ఉంటే, పత్రిక పంచుతూ ఉంటే, నీకు పర్మిషన్ ఉందా అని అడిగాడు. అడిగితే పర్మిషన్ ఎందుకు అన్నదామా? పర్మిషన్ ఎందుకు? ఏడ కూర్చోడానికి నీకు పర్మిషన్ ఉందా అని అడిగింది. ఇది గవర్నమెంట్ పర్ఫెక్ట్, ఇది గవర్నమెంట్ బస్ స్టాండ్, ఇక్కడ కూర్చోడానికి మాకు పర్మిషన్ ఉంది. ఎవరు కూర్చోమన్నారు? నీకు పర్మిషన్ ఉందా? ఒక 45 సంవత్సరాల లేడీ జ్ఞానం ఘోషిస్తా ఉందండి. వీధుల్లో నిలబడి, పాలకుల ముందు నిలబడి, పట్టణాల్లో నిలబడి, ఏమండి తలుపుల దగ్గర నిలబడి తడతా ఉంది. జ్ఞానం లేని వాళ్ళారా ఎంతకాలం? కీర్తనలు 35:2 వచ్చింది. కీర్తనలు 35:2 వచ్చింది. బైబిల్ తీసుకొని తెరవండి. కేడమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. ఈట దూసి
ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, అయ్యా నాకు సహాయం చేయటానికి లేచి నిలబడు. దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు లేచి నిలబడయ్యా, నాకు ఎంతకాలం సహాయం చేయకుండా నువ్వు కూర్చుంటే కుదరదు ప్రభువా, నువ్వు లేవాలి. నువ్వు లేస్తే నాకు సహాయం వస్తుంది. నిలువుము అండర్లైన్. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 11వ వచ్చింది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 11వ వచ్చింది. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండి వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఎవరు? దేవదూతలందరూ. ఎవరు కూర్చోలేదండి అక్కడ. ఎవరు కూర్చోలేదు. అందరూ లేచి నిలబడి ఉన్నారు. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి పూజిస్తున్నారు, దేవునికి నమస్కారం చేస్తున్నారు, దేవునికి సాగిలపడుతున్నారు, దేవుణ్ణి కొనియాడుతున్నారు. అందుకే యవనస్తులు చెప్తుంటాను, దేవునికి కాస్త విధేయత చూపించి, మీరు చిన్న పిల్లలు కాబట్టి ముందొచ్చి కూర్చొని చక్కగా వాక్యాన్ని వినండి, దేవునికి లోబడండి, మిమ్మల్ని చూసి కొంతమంది నేర్చుకోవాలి అని చెప్తారు. అంటే పెద్దవాళ్ళకు అంటే చిన్నపిల్లలు కూర్చోకూడదని కాదు, విధేయత. దేవుని మందిరంలో ఒక క్రమశిక్షణ. ముందు స్థలంలో ఏ మందిరంలోనైనా, ఏ మీటింగ్లోనైనా ముందు స్థలం ఎందుకు వదులుతారు? ఎందుకు ముందు స్థలంలో పరదాలేస్తారు, చాపలేస్తారు అంటే, ఇలాంటి చిన్న పిల్లలకు దేవునికి విధేయత చూపించాలని ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ముందు కూర్చుంటారు. వాళ్ళల్లో కొంతమంది కుర్చీలో కూర్చోవటం ఇష్టం లేక, కుర్చీలో కూర్చోవటం ఇష్టం లేక దేవుని ముందు ఇలా కూర్చోకూడదని భయము కలిగి ముందుకు వచ్చి కూర్చుంటారు. అంటే మీరందరూ కూర్చున్నారని తప్పు కాదు. మీకు రాఘవుల భార్య తెలుసా? వీర రాఘవుల భార్య, ఆ పేరు రాధమ్మ. ఆమె చచ్చిపోయేంత వరకు కూడా బాగోలేకపోయినా కూడా కుర్చీలో కూర్చోలే. ఎందుకమ్మా నువ్వు బాగోలేవు, కూర్చో అంటే బతిమిలాంటి కూర్చోలే. ఎందుకు అంటే ఆమెకు దేవునికి విధేయత అనే దాని మీద ఆమె నేర్చుకుంది. ఇప్పుడు మోకాల నొప్పులు, నడుముల నొప్పులు కాబట్టి తప్పకుండా మనం కుర్చీలో కూర్చోవాలి. కూర్చోవడం తప్పు కాదు. ఎక్కడ కూర్చున్నా విధేయత, వినయం. దేవుడు ఉన్నాడు, లోబడేతాడు. దేవదూతలు నిలబడి ఆ రోజు దేవుణ్ణి పూజిస్తున్నారు, సాగిలపడి నమస్కారము, పరిశుద్ధుడైన ప్రభువుని ఆరాధిస్తున్నారు. వినండి, ఇక ఉపద్ఘాతములకి మనం వెళ్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిలవబడి ఆ రోజు 18వ అధ్యాయం అబ్రాం, ఆదికాండం 18వ అధ్యాయం, ఆయన ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఎందుకు అలా చూశాడు? చూస్తే ఆ పక్కన దారి ఉంది. ఆ గుడారం పక్క నుంచి యెహోవా కనపడెను అని రాయబడి ఉంటుంది, కానీ 3 మనుషులు అతనికి కనపడెను అని రాయబడి ఉంటుంది. చదవండి ఆ మాటలు. 18 మొదటి నుంచి 2 వచనాలు. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేల సింధూర వృక్షం కింద ఉన్నప్పుడు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండును. ఎక్కడున్నారు? ఇక తలపైకి ఎత్తండి. ఎక్కడున్నారు? 3 మనుషులు నిలవబడి ఉన్నారు. ఫస్ట్ ఎవరు కనపడ్డారు? యెహోవా కనపడింది. యెహోవా ఏమయ్యాడు ఇప్పుడు? దేవుణ్ణి ఏ నరుడు చూడటం? మరి అబ్రాహాం చూసింది యెహోవా అని రాయబడింది. మరి దీన్ని ఏమంటాం? అందుకే అప్పటికప్పుడే 3 మనుషులుగా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయన అగపరుచుకున్నాడు, అబ్రహాంకు కనపరుచుకున్నాడు. 3 మనుషులు అక్కడ నిలబడ్డారు. అంటే అర్థం ఏంటి? ఎందుకు నిలబడ్డారు చూద్దాం. అబ్రహాం ఎంత ఆత్మీయుడో చూద్దాం. అబ్రహాం ఎంత ఆతిథ్యం ఇస్తాడో చూద్దాం. అబ్రహాం ఏ విధంగా మనకు సహకరిస్తాడో చూద్దాం. అంతే. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే వాడు చూసి చూడనట్టుంటాడు, చూద్దాం. వాడు చూస్తాడో లేదు చూద్దాం అండి, వాడు పలకరిస్తాడో లేదు చూద్దాం అండ్ మనం కూడా కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం. ఆ రోజు అబ్రహాము దగ్గరికి వచ్చినటువంటి దేవుడు చూద్దాం అబ్రహాం ఏం చేస్తాడో అంటే, అబ్రహాం ఏం చేశాడండి? పరిగెత్తుకుంటా వచ్చి వాళ్ళు అలాగనే సాగిలపడి ఆ 2 చేతులు జోడించి నమస్కారం చేసి, అయ్యా దయచేసి బాగా ఎండగా ఉంది, కొంచెం వచ్చి చెట్టు కింద కూర్చోండి, అలసట తీర్చుకోండి, కొంచెం మంచినీళ్ళు ఇస్తాను. అందుకే ఆతిథ్యం ఇవ్వటం ఏం చేయొద్దు, ఆతిథ్యం ఇవ్వటం మరవద్దు. అంటే చాలామంది మంచి మంచి భోజనాలు చేసి పెడుతుంటారు, చాలా సంతోషం, చాలా ఆనందం. అలాగనే ఇవ్వండి.
పరిశుద్ధులకు మీరు చేసే ఉపకారము ఉపచారము దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కానే కాదు. మీరేం చేశారో దానికి తగిన ఫలం మాత్రం ఉంటుంది. ఆ రోజు రాహాబు వారు సేవకులు ఎక్కడ దాచిపెట్టిందండి? ఒక జనప కట్టల్లో దాచిపెట్టింది మిద్దె మీద. దాచినందుకు ఆమెకు వచ్చినటువంటి ఆశీర్వాదం ఏమిటి? ఒక వేశ్య ఆవిడ, ఒక వ్యభిచారం చేసే అమ్మాయి. ఆ అమ్మాయిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆమె చిన్న సహాయం చేస్తే, సేవకులకు సహకరిస్తే, సేవకులను ప్రేమిస్తే, సేవకులకు సపోర్ట్ చేస్తే దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? యెరికోలో ఆమె కుటుంబాన్ని రక్షించాడు. హల్లెలూయా. అంతటితో ఆగలేదండి. ఈ రాహాబు అనే అమ్మాయిని తీసుకొని వెళ్ళి క్రీస్తు వంశవాళ్ళలో పెట్టాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాహాబు అనే అమ్మాయి పేరు ఉంటుంది, ఈవిడ పేరుంటుంది. క్రీస్తు వంశవాళ్ళ ఒక వేశ్య, ఒక వ్యభిచారం చేసే ఒక ఒళ్ళమ్ముకునే అమ్మాయి, శరీరాన్ని అమ్మకానికి పెట్టిన ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళి క్రీస్తు వంశవాళ్ళలో పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టాడు అంటే ఎంత విశ్వాసం ఉంచిందో ఆలోచించండి. కేవలం ఒక చిన్న సహకారం, చిన్న సహాయం. తను ఒక్కతే కాదు రక్షింపబడింది, తన తల్లిని రక్షించుకుంది, తన తండ్రిని రక్షించుకుంది, తన అన్నదమ్ములను రక్షించుకుంది, తన వాళ్ళందరినీ కూడా ఆ రోజు ఒక ఎర్ర దారం కిటికీకి కడితే ఆ ఎర్ర దారాన్ని చూసి ఆమె ఇంటిని ఆమె కుటుంబాన్ని కాపాడాడు యెహోషువ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆతిథ్యం, సహకారం, సహాయం ఏ రోజుకైనా నీకు ఉపయోగకరంగా ఉంటుంది. దేనికి మనము క్రిస్మస్కైనా వెళ్ళింది? క్రిస్మస్కైనా మనం తిరగటానికి వెళ్ళింది ఆ క్రిస్మస్కేగా. బాగా ఆకలి టైం. ఎంత టైము? అప్పటికి 11 దాటిపోయింది. ఎక్కడికి వెళ్ళాం? మంగమూరు వెళ్ళాం. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏం చేయలేదు, ఆ అమ్మాయి బిర్యానీ చేసి పెడుతుంది. ఏమండి, బాగా ఆకలితో ఉన్నాం. మా క్రిస్మస్కేనా మీ దగ్గరికి వచ్చింది? క్రిస్మస్కే కదా. క్రిస్మస్ క్యాండిల్ సర్వీస్కి వెళ్తాం కదా, దానికి వెళ్ళాం. ఇంచుమించు 15-20 మంది ఉన్నాం. ఆటో నిండా బండ్ల మీద వెళ్తే బిర్యానీ చికెన్ చేసి మంచి భోజనం కడుపు నిండా తినేసి తను ఇంత చేస్తుందని నేను ఊహించలేదు, తను కూడా ఆలోచించలేదు ఇంత మంచి భోజనం పెడతానని. అనుకోకుండా జరిగిన కార్యాలు, ఆతిథ్యం. ఏమండి, ఆశీర్వాదం కాదంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు అబ్రహాము ఇచ్చినటువంటి ఆతిథ్యానికి తగిన ఫలం ఏమిటో తెలుసా? తన భార్య ముసలది, అబ్రహాం భార్య శారా, ముసలావిడలో దేవుడు కనికరించి ఇసాకు అనే కొడుకును పుట్టేలా చేశాడు. అది అద్భుతం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిలవబడాలి. ఆ రోజు దేవుడు నిలబడటం చూసి ఉండలేకపోయాడు. రండి అయ్యా మీరు కూర్చోండి, ముందు వచ్చి కూడా వచ్చింది. ఆదికాండం. ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారము తెచ్చేదను. ఎక్కడ దాకా వెళ్ళాడు? కాసేపు కూర్చోండి. మీరు నిలబట్టం ఏంటండి? మొన్న చందవరం వెళ్ళారు, లక్ష్మీపురం, మా అమ్మాయి దగ్గర 4 రోజులు అక్కడే ఉండిపోయారు. 4 రోజులు ఉండిపోతే అక్కడ ఉన్న వడ్డే వాళ్ళు తెలిసిన వాళ్ళే మాకు. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు. ఆ అబ్బాయి చికెన్ కొట్టి పెట్టాడు. అక్కడికి వెళ్ళి మా బామ్మరికి చికెన్ కొట్టించుకుంటాడు. ఏం తెలుసా అంటే, అన్నెందుకు తెలియదన్నా? అన్న తెలుసు అన్నాడు. కానీ ఆ చికెన్ కొట్టి దగ్గర అతను మాట్లాడే వందనాలు చెప్పాడు. కానీ ఆ తర్వాత మా బామ్మరికి ఉండి, ఏమయ్యా మరి పాస్టర్ గారు తెలిసి కూడా ఆయనకు అంత మర్యాద ఇవ్వాల్సిన అవసరంగా, అన్న కూర్చోండి ఎండగా ఉందని చెప్పొద్దు అని మా బామ్మరికి అడిగాడు. అయ్యో మర్చిపోయానండి. అంటే కొన్నిసార్లు మనం నిలబడ్డప్పుడు మనకు మర్యాద అనేది ఏంటంటే అది అకస్మాత్తుగా మనసులోకి వచ్చింది. అయ్యో పాస్టర్ గారు నిలబడ్డారా, మీరు కూర్చోండి ముందు. అయ్యో పెద్దవారు మీరు నిలబడ్డారా, మీరు కూర్చోండి ముందు. గౌరవం, మర్యాద. ఆ రోజు అబ్రహాం ఇచ్చిన మర్యాద అంతెంత కాదండో. మీరు రండి, మీరు నిలబడి ఉంటుందండి, మీరు వచ్చి ముందు కూర్చోండి, చెట్టు కింద కాస్త అలసట తీర్చుకోండి, ఎండగా ఉంది, మంచినీళ్ళు తాగండి, కొంచెం భోజనం చేపిస్తారు. కొంచెం చేపించాడా అండి?
ఎంత చేపించాడు అబ్రాం? ఎంత చేపించాడు చెప్పండి? 3 మానికల పిండి అండి, గోధుమ పిండి. 3 మానికల పిండి ఎన్ని రొట్టెలు అయితే ఆలోచించండి. బహుశా అబ్రాహం చేపించిన ఈ 3 మానికల రొట్టెలు ఈ ముగ్గురే తిన్నారా? కాదండి, వాళ్ళ ఇంట్లో 318 మంది పని వాళ్ళే ఉన్నారు. తెలుసా మీకు? అబ్రాహం మిగిలిపోయేది సమస్య లేదు, వాళ్ళకే సరిపోదు. కానీ మంచి భోజనం పెట్టిన తర్వాత వాళ్ళు దీవించిన దీవెన అబ్రాహం జీవిత కాలంలో మర్చిపోలేదు, నిలబట్టాడు. బిలాము డబ్బుకు ఆశపడి, బాలాకు చూపించిన ధనాన్ని ఆశించి, ఒక మంచి సేవకుడుగా, దర్శనం కలిగిన వాడిగా, ఆశీర్వాద వచనాలు పలికేటువంటి వాడిగా, చేతులెత్తి దీవిస్తే దీవించబడేటువంటి గొప్ప సేవకుడు ధనాపేక్షకు లోనైపోయి, ధనం మీద యావమోహం పెరిగి, డబ్బు 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 అని ఆ డబ్బు అమ్మట పరిగెత్తడానికి గహాజీ వలె, ఏమండి, ఆ డబ్బు కోసం ఆకాను వలె, ఆ డబ్బు కోసం ఏదా ఇస్కరీతు వలె బిలాము కూడా తయారయ్యాడు. బిలాము గాడిదేసుకుని వెళ్తూ ఉంటే ఇరుకు ద్వారంలో ఒక ఆయన నిలబడ్డాడు. ఎవరైనా? దేవదూత. ఎవరు నిలబడ్డారు? అంతే. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 26 వచ్చింది. 22-26. యెహోవా దూత ఆ, ముందు వెళ్ళుచు ఆ, కుడికైనను కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఆ, ఇరుకు చోటున నిలువగా గాడిద ఆ, యెహోవా దూతను చూచి ఉమ్, బిలాముతో కూడా చాలే. ఎక్కడ నిలబడ్డాడు? ఇంకా తప్పించుకోవడానికి వెళ్ళే మార్గం లేదు బిలాముకు. ఇరుకు మార్గము, ఒక్క దారి ఉంది. ఆ దారిలో బిలాము వెళ్ళాలి, ఇక వేరే మార్గం లేదు. ఆ ఇరుకు మార్గంలో దేవదూత వచ్చి ఒక ఖడ్గం పట్టుకొని, ఒక బల్లెం పట్టుకొని, ఒక కత్తి పట్టుకొని నిలబడ్డాడు. వెళ్తావా? వెళ్ళి చూద్దాం. ఆ రోజు నిజంగా పశువు గాడిదను మనం మెచ్చుకోవాలండి. గాడిదను మనం మెచ్చుకోవాలి, చాలా చాలా మెచ్చుకోవాలి. ఎంత మెచ్చుకోవాలంటే, నిజంగా ఈ నోరు లేని జీవి ఆ రోజు బిలాం ప్రాణాలను కాపాడింది. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. నిజంగా నోరు లేని జంతువులు ఎంత మంచి అండి. ఎందుకు ఊరక చెప్తున్నాను మీకు? ఒక ముద్ద ఏదో కడుపుతో ఉందని ఆ కుక్క, మా చెల్లెలు చెప్తుంది, కడుపుతో ఉందని ఆ కుక్క ఒక ముద్ద వేస్తే అది ఇల్లు వదిలిపెట్టిపోవటం లేదు. మేము వెళ్ళి మా చెల్లింటి దగ్గర కూర్చుంటే అది మంచం కిందికి వస్తూ ఉంది. అంతసేపు కొట్టినా తనినా పోవటం లేదు. అంటే దాని విశ్వాసం ఏంటి? ఒక ముద్ద వేస్తే మన ఇంటి చుట్టూ కాపలా ఉంటుందండి కుక్క. పశువులు లేని, నోరు లేని పశువులకు ఈరోజు ఎంత తెలివి ఉంది. మనుషులేమో పశుప్రాయులు అయిపోయారని బైబిల్ చదివి, మనిషి ఏమో పశువుగా మారాడు, పశువు ఏమో మనిషికి జ్ఞానం కంటే మించిపోయాడు. బిలాముని మీరు మెచ్చుకోకుండా ఉంటారా ఈ పరిస్థితిలో? అయ్యండి, క్షమించాలి. గాడిదను బిలామును ఏ విధంగా కాపాడిందో తెలుసా? ఎంత కొట్టాడు బిలాము, ఎంత కొట్టాడు, ఎంత కోపగించుకున్నాడు. ఈపు బద్దలైపోయింది. బెత్తముతో కొడతా ఉంటే గాడిద కదలలేదండి. దెబ్బలు తట్టుకుంది కానీ ఒక్క అడుగు ముందుకేయలేదండి. నిజంగా ఈ పశువును మనం మెచ్చుకోకుండా ఎలా ఉంటాం? ప్రాణాలు కాపాడింది, బిలాం ప్రాణాలు కాపాడింది ఒక గాడిద. వానికి బుద్ధి రావాలని దేవుడు గాడిదకు నోరిచ్చాడు. అది నోరు తెరిచి ఒక గాడిద మాట్లాడటం అద్భుతం. ఏమయ్యా యజమాని గారు, ఎప్పుడైనా ఇలా ప్రవర్తించానా నేను? లేదు. ఎప్పుడైనా ఇలా చేశానా నేను? లేదు. ఎప్పుడైనా నీ చేతుల్లో ఇన్ని దెబ్బలు తిన్నానా? లేదు. ఇప్పుడు ఎందుకు తింటున్నావు తెలుసా? ఎందుకు తింటున్నావు? ఎదురుగా కళ్ళు తెరి చూడు, మూర్ఖంగా ఉన్నావు, చూడు ఒకసారి, ఎదురు చూడు. అప్పుడు చూస్తే కనపడ్డాడు ఎవరో? దేవదూత. ఏం పట్టుకొని ఉన్నాడు? ఖడ్గం పట్టుకుని నరికేస్తాడంటే తలెగిరిపోతుంది. నిలవబడి ఎస్తేరు గ్రంథములో ఒక ఆయన కనిపిస్తాడు, ఆమాను. ఎవరు? ఆమాను. 6వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథంలో 6వ అధ్యాయంలో రాజుకు నిద్ర పట్టక గ్రంథం తీసి చదవమంటాడు అక్కడ ఉన్న సేవకుడు. ఆ గ్రంథం తీసుకురా చదువు అంటే, ఆ గ్రంథం చదువుతూ ఉంటే ఒక గుట్టు బయటపడింది. ఏమిటి ఆ గుట్టు అంటే,
మొర్దుకయ్య అనే ఒక వ్యక్తి, ఒక యూదుడు, రాజు మరణానికి కాబోతున్నాడని ఇద్దరు వ్యక్తులు రాజును చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ మొర్దుకయ్య ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి రాజును కాపాడాడు అని రాసింది. ఇది చదివిన వెంటనే రాజు అడుగుతున్నాడు, ఈ వ్యక్తికి ఏమైనా ఘనత ఇచ్చారా, ఈ వ్యక్తికి ఏమైనా బహుమతి ఇచ్చారా, ఈ వ్యక్తికి ఏమైనా కానుక ఇచ్చారా అని అంటే, లేదండి అని అక్కడ ఉన్న వ్యక్తి చెప్పాడు. సరే బయట ఎవరున్నారు చూడంటే అక్కడ ఆవరణములో ఆమాను నిలవబడి ఉండెను. నేను అడుగుతున్నాను, ఆ టైంలో ఆమానికి ఏ పని? అర్థమవుతుంది, నీ జాబ్ అయిపోయిందండి, నువ్వు 5 గంటల టైం అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంటి దగ్గర కదా నువ్వు ఉండాల్సింది. ఆమాను ఎందుకు వచ్చాడు అసలు అంటే, చదవయ్యా ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. రాజసేవకులు ఏలినవాడ చిత్తగించుము, హామాను ఆవరణములో నిలవబడి ఉన్నాడని రాజుతో చెప్పగా. ఎక్కడ నిలబడి ఉన్నాడు? ఆవరణములో నిలబడి ఉన్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, ఎందుకు నిలబడ్డాడు? ఇంతకు వచ్చిన పని ఏంటి? ఎంత ఉబలాటమో ఇతరులను శిక్షించాలంటే, ఎంత ఆరాటమో ఇతరుల మీద నిందలేయాలంటే. ఉబ్బరం ఆగదే ఏమండి, కడుపు ఉబ్బరం ఆగదే చెప్పింది వరకు. అంత తొందర ఏంటి, అంత ఆరాటం ఏంది నీకు అసలు? వాళ్ళ కుటుంబం పాడైపోతే, వాళ్ళ ఇల్లు పాడైపోతే నీకు వచ్చే లాభం ఏంటి? అమ్మాయి పాడైపోతే, అబ్బాయి పాడైపోతే నీకు వచ్చే లబ్ధి ఏంటి, లాభం ఏంటి? ఎందుకని వాళ్ళని నిందలు మోపుతున్నావు? ఆ రోజు మొర్దుకయ్య అనే వ్యక్తి ఉరికయ్య మీద వేలాడదీయటానికి, మాట్లాడటానికి వచ్చాడండి ఇతను. అప్పటికే ఉరికయ్యను 50 మూరలు ఎత్తుగలిగిన ఉరికయ్యను సిద్ధం చేశాడు. సిద్ధం చేసి ఎప్పుడు ఈ మొర్దుకయ్యను ఉరి తీద్దామో మహారాజా సెలవేయండి అని అడగటానికి వస్తే ఆ ఉరి వీడికే పడింది. ఎవడు తూకున్న గోతిలో వాడే. జాగ్రత్త, ఇతరుల మీద మాట్లాడేటప్పుడు, ఇతరుల గురించి చెప్పే ముందు యేసు ప్రభు చెప్పిన మాట గుర్తుపెట్టుకో. ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకొని ఇతరుల కంటిలో ఉన్న నలుసును తీయటానికి ప్రయత్నము చేయి. నీ కంటిలో పెద్ద దూలాన్ని పెట్టుకొని ఆమె కంటిలో నలుసుంది నువ్వు తీసుకో అంటే కుదరనే కుదరదు. అదే ఆమాను చేత ఏ ఘనత అయితే పొందలేకపోయాడో, ఏ బహుమానం అయితే పొందలేకపోయాడో, అతనికి పెద్ద బహుమతి ఘనతను ఆ రోజు ఇవ్వగలిగాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిలబడి ఆ విషయం నిలబడి నయమాను వచ్చాడు, సిరియా దేశం నుంచి వచ్చాడు. యొర్దాను నదిలో 7 సార్లు మునిగి బాగుపడ్డాడు. షార్ట్ కట్లో చెప్తున్నాను, అందరికి తెలుసు కాబట్టి. ఎన్నిసార్లు మునిగాడు? 7 సార్లు మునిగాడు. తనకున్న కుష్ఠరోగం పోగొట్టుకున్నాడు. తెచ్చిన బహుమతి ఎవరికి ఇవ్వబోయాడు? ఎలీషాకి ఇవ్వబోయాడు. ఎలీషా నో అని చెప్పాడు, తీసుకొని వెళ్ళిపోతున్నాడు. గెహాజీ ఏం చేశాడంటే, మా యజమానికి మనసు లేదు కాబట్టి నేను తీసుకుందామని వెళ్ళాడు. పరిగెత్తుకుంటా వెళ్ళి బంగారం తీసుకున్నాడు, వెండి తీసుకున్నాడు, బట్టలు తీసుకున్నాడు, తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి మరలా ఎలీషా ముందు నిలబడెను. చదవండి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం. 25. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా. ఎక్కడ నిలబడ్డాడు? ఏమీ ఎరగనట్టుగా. ఏమంటారు ఇన్ని? నంగనాసి, ఏ నాసి. చాలా మంది అంటారు నంగనాశీలు అంటారు. ఇలాంటి వాళ్ళనే అంత చేసిందంతా చేశాడు, పెట్టుకోవాల్సిందంతా దాచిపెట్టుకున్నాడు. ఏమీ ఎరగనటువంటి వ్యక్తిగా వచ్చి ఎలా నిలబడ్డాడు? అబ్బా చూస్తే ఏమనుకుంటారు? గెహాజీ అమాయకుడు. ఎలీషా ఒకవేళ 10 మందిని పిలిచి, ఇదిగో వీడు తప్పు చేశాడు, వీడు బట్టలు తెచ్చుకున్నాడు, వీడు బంగారం తెచ్చుకున్నాడు, వీడు వెండి తెచ్చుకున్నాడు అని ఎలీషా చెప్పినా కూడా 10 మంది నమ్మనంటువంటి అమాయకత్వాన్ని నటిస్తాడు గెహాజీ, అలాంటి వ్యక్తి. కానీ ఎలీషాకు ముందే తెలుసు వీడు చేస్తున్న పని. ఎలీషా ఏమన్నాడు? గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అంటే, ఇక్కడే ఉన్నానన్నాడు. ఎలీషా ఏమన్నాడు? నువ్వు రథమొమ్మటి పరిగెడుతుంటే నా మనసు నీతో ఎవడైనా నమ్మాల్సింది అంటే.
ఇక్కడ నువ్వు ఆ, ఏమంటారు దీన్ని, వాల్సా కొట్టడానికి వీలు లేదు. ఎందుకని? ఎలీషా అంత పవర్ కలిగిన వాడు. ఎలీషా అంటున్నాడు, నువ్వు వెళ్తా ఉంటే నా మనసు నీతో రాలేదా? ఎందుకు చేశావు ఈ పాడు పని? ఎందుకు చేశావు ఈ పనికి మాలిన పని? మనకు డబ్బుకు కొదవా? సమృద్ధికి ఏమన్నా కొదవా? ఆరోగ్యానికి ఏమన్నా కొదవా? ఆశీర్వాదానికి ఏమన్నా కొదవా? అన్నిటికీ మూలమైన దేవుడు మనకున్నాడు. ఎప్పుడు ఏం కావాలన్నా ఇస్తాడు కదా. నువ్వు ఎందుకు దీనికి ముందుకు వెళ్ళావు? నయమానుకు కలిగిన కుష్ఠరోగం నీకును నీ సంతానానికి కలుగుతుంది. శపించబడు. ఏలియా తర్వాత ఎలీషా అద్భుతమైన సేవకుడిగా ఉన్న తర్వాత, ఎలీషా తర్వాత గెహాజీ ఒక గొప్ప సేవకుడిగా ఉండేవాడు. ఏలియాకి ఎంత పేరు వచ్చిందో, ఎలీషాకి ఎంత పరపతి ఉందో, తర్వాత నెక్స్ట్ జనరేషన్ లో గెహాజీకి అంత ఫేమస్ కాబోతున్నాడు. కానీ కేవలం ధనాపేక్ష ఏం చేసింది? డబ్బు మీద మోజు ఏం చేసింది? సంపద మీద ఆశ ఏం చేసింది? తన జీవితాన్ని నాశనము చేసింది. ఎలవబడి ఒక మాట మీకు చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయం 3వ వచనం. మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొని మీరు ప్రశస్తమైన వస్త్రములను ధరించుకొనిన వారిని చూసి ఏం చేస్తాము? సన్మానించి నీవిక్కడ మంచి స్థలం మందు కూర్చుండమని చెప్పి ముందుకు రండి. మీరు ముందుకు రండి, మిమ్మల్ని కాదు. ఎవరిని? బాగా మీకు తెలుసా, మన ఎల్లింగ్ షాప్ ఆశ్చర్యం ఉదాహరణకు దొరుకుతుంది. ఒకరోజు క్రిస్మస్ కేక్ కట్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి, మామూలుగా ఫస్ట్ టైం నేను టచ్ చేసుకోవాలి. ఇది 2015-16లో అనుకుంటా, 17లోను. ఆ రోజు టచ్ చేసుకొని వెళ్ళిన తర్వాత వెంటనే ఆ అమ్మాయి కానీ ఆయన ఇంతకుముందు వెళ్ళగానే తాపేస్తారు, తాప మీద కూర్చో ఆపేశారు. కానీ నేను టచ్ చేసుకుని వెళ్ళటం వల్ల వాళ్ళు ఏమన్నారంటే, అన్నయ్య మీరు చైర్లో కూర్చోండి అంటే ఎక్కడ తేడా పడింది? వస్త్రధారణ. అంటే యాకోబు రాసిన మాటలు అవే. యాకోబు ఏం రాశాడు? ఎవరికి సన్మానం చేస్తాము, ఎవరికి సత్కారం చేస్తాము, ఎవరిని అభిమానిస్తాము, ఎవరిని గౌరవిస్తాము, ఎవరిని ముందు భాగంలో కూర్చోబెడతాము అంటే రాసి చదువు. మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొని వాడిని చూసి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చోమని చెప్పి ఆ దరిద్రుడు ఒకడు వచ్చాడు. నీవక్కడ నిలువము, నువ్వు అక్కడ నిలబడు. అర్థమైంది? అందుకే తల్లుడారా, మీరు తిన్నా తినకపోయినా మంచి బట్ట కట్టుకొని వెళ్ళండి. ఫంక్షన్కి వెళ్తున్నావా, పేరంటానికి వెళ్తున్నావా, ఏమండి ఏదన్నా మెచ్యూర్డ్ ఫంక్షన్కి వెళ్తున్నావా, ఒక మ్యారేజ్కి నువ్వు వెళ్తున్నావా, 10 మంది లేక నువ్వు వెళ్ళాల్సి వచ్చినప్పుడు దయచేసి నీకు ఎన్నోసార్లు చెప్పాను, అసలైనది సిసలైనది మనం గౌరవింపబడాలి. సమాజంలో మనకు విలువ ఉండాలంటే నీ దగ్గర డబ్బు ఉందో అది తర్వాత సంగతి. నువ్వు వేసుకునే బట్టే. చేతికి 2 ఉంగరాలు, చేతికి వాచి, ఏమండి కళ్ళకు జోడు, కాలికి షూ, కోటు సూటు, ఇవన్నీ ఉంటే నువ్వు ధనవంతుడు అనుకుంటారు. నేనేం చేస్తారు? రండి సార్ రండి, ఇక్కడ కూర్చోండి. చిర్రబర్రగా నువ్వు వెళ్ళావనుకో, పాత చీర కట్టుకొని వెళ్ళావనుకో, ఏ బంగారం లేకుండా వెళ్ళావనుకో, ఒకసారి నిన్ను ఎవరు పలకరించరు, ఎవరు పట్టి. ఈ సమాజం ఉన్న పరిస్థితి యాకోబు గారు ఎప్పుడో రాశాడు, ఇప్పుడు కాదు. మొదటి శతాబ్దములోనే ఇది రాయబడింది. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో. ధనవంతులైన వాడిని చూసి, బాగా మంచి వస్త్రాలు కట్టుకున్న వాడిని చూసి, భాగ్యవంతులను చూసి, గనులను చూసి మీరు రండి సారి అంటున్నారు. కానీ ఒక దరిద్రుడు వెళ్తే నువ్వు అక్కడ నిలబడు, నేను చెప్తాను అప్పుడు వాడిని.
నువ్వు అక్కడ ఉండు, మేము పెడతాము, అప్పుడు తిందువు కానీ. అందుకే నేను బయటికి వెళ్ళాలంటే మంచిగా వెళ్తాను. ఎందుకంటే బయట ఎవరి దగ్గరికన్నా వెళ్ళాలంటే మామూలుగా బాగా వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళని చూడగానే ఏమనాలి, సార్ రండి సార్ కూర్చోండి ముందు. ఒకప్పుడు సైకిల్ మీద వెళ్తుంటే విలువనిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు బైక్ మీద వెళ్తే విలువనిస్తున్నారు. అయితే ఇప్పుడు బైక్ మీద వెళ్తున్నా కూడా విలువనివ్వటం వల్ల దేంట్లో రావాలి మరి? చెప్పండి, మీరే చెప్పండి కదా. యేసు నామమున ప్రతి ఇంట్లో కారుండును గాక. ఆమేన్. వద్దా కారు? వద్దా మీకు? కావాలా వద్దా? ఫ్యామిలీతో ఎక్కడికన్నా వెళ్ళాలి, కారు కావాలా లేదా? కావాలి, ఉండాలి కారు. మీకు కావాలి, మీకు విలువ పెరుగుతుంది అండి, 10 మందిలో గౌరవింపబడతారు. మొదటి మాట ముగించేది ఎప్పుడు? మొదటి మాట, ఎక్కడ మనల్ని ప్రభు నిలబెడతాడంటే ప్రభు సన్నిధిలో నిలబెడతాడు. మొదటి మాట, ఆయన మందిరములో మనము నిలబెడతాడు, ఆయన ఆవరణంలో మనల్ని నిలబెడతాడు, ఆయన సన్నిధిలోకి మనల్ని పిలిచి ఆయన నిలబెట్టుకోబోతున్నాడు. దేవుని మందిరములో నిలబెట్టడం భాగ్యం కాదా? ఈరోజు ఎంతో మంది ఉన్నారు, దేవుని మందిరంలోకి రాలేకపోయారు. ఈరోజు దేవుని మందిరంలోకి నువ్వు వచ్చావు, ధన్యత కాదా? చదువు ఆ మాటలు. కీర్తనలు 24:3-4 వచనాలు, దావీదు రాసిన కీర్తనలు. అమ్మాయిలు మీరు కూడా చదవచ్చు కదా, కొంచెం చదివి సహాయం చేస్తే మైకులు తీసుకొని. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? నిలబడతాడు. దేవుని మందిరములో నిలబడేవాడు ఎవడో? ఈరోజు దేవుని మందిరాలకు నువ్వు నేను రాగలిగాము అంటే, నిలబడ్డామంటే ఆ కింద ఉంటాయి కొన్ని వచనాలు, అవన్నీ చదువుకోండి ఇంటికి వెళ్ళాక. ఎవరు అతిథిగా ఉంటారో ఇదే కీర్తనలు 15వ అధ్యాయం కూడా ఇదే మాటలు. ఈ అధ్యాయంలో ఎలా ఉన్నాయో కీర్తనలు 15వ అధ్యాయం కూడా ఇలాగనే ఉంటుంది. ఇక్కడ ఉన్న వాక్యమే అక్కడ ఉంటుంది. అతిథిగా అంటాడు అక్కడ, అక్కడ. ఎవరు దేవుని మందిరంలో నిలబడేది అని అంటే కింద ఇచ్చాడు. చాలా విషయాలు అక్కడ కనిపిస్తాయి. మన దేవుని మందిరంలో ఉన్నవాడికి శక్తి ఏమిటో చూపించమంటారా? ఏలియా 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం. అహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు చదవండి. ఆయన బలమేంటో మీకు తెలిసిపోతుంది. దేవుని సన్నిధిలో ఉంటే బలమేంటో. 17 మొదటి వచనమమ్మా. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును ఇష్టీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడ్డానో తెలుసా? నువ్వు రాజువే ఏలియా అంటున్నాడు. నేను ఎవని సన్నిధిలో నిలబడ్డానో తెలుసా నీకు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు ఆ మాట ప్రకారము గాక. ఆయన సన్నిధిలో నిలబడ్డాడు. మాట ఎలా ఉంటది? ఏది చెప్తే జరుగుతుంది. నువ్వు మనస్సులో ఆలోచించడం ఆలస్యం, జరిగిపోతుంది. అందుకే ఆయన సన్నిధిలో మీరు ఉండండి. నువ్వు ఊహించడం ఆలస్యం. ఇది కావాలి ప్రభువా, ఇది కావాలి ఊహిస్తున్నావు నువ్వు, అంతే. దేవుడు అద్భుతం చేస్తాడు. నేను ఎవని సన్నిధిలో నిలబడ్డానో నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? 3 సంవత్సరాలు, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదు. దేవుని సన్నిధిలో నిలబడే వాడిలో ఉన్న శక్తి ఏమిటో తెలుసా? పవర్. నీ నాలుగు పవర్, నీ మాటకు శక్తి ఉంది. నువ్వేమి ఆజ్ఞాపిస్తే జరగబోతుంది. అంతేకాదు, ఇందాక నేను చెప్పినట్టుగా నయమాను వచ్చి ఎలీషాకు కానుక ఇలా పట్టుకున్నాడు. ఎంత బంగారమో, ఎంత వెండో, ఎన్ని బట్టలో. వాస్తవానికి ఎలీషా మంచి బిల్డింగ్ కట్టించుకోవచ్చు. ఎలీషా ఒక అద్భుతమైన కారు కొనుక్కోవచ్చు. ఎలీషాకు కొదువు లేనంత డబ్బు వచ్చేది ఆ బంగారం తీసుకుంటే. అయితే ఎలీషా ఏమన్నాడు? చదవండి, ఇది కూడా 2వ రాజుల గ్రంథానికి వెళ్ళండి, 5వ అధ్యాయం. ఆయన సన్నిధిలో నిలబడ్డవాడు ఎలా ఉంటాడు? 16వ వచనం. ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనను అని చెప్పెను. నయమాను అతనితో ఎంత బతిమాలినను అతడు ఒప్పకపోయాను. చూసావా? దేవుని మందిరములో నిలబడ్డవాడు లంచగొండిగా ఉండడు. దేవుని మందిరములో నిలబడేవాడు పొరుగు వారి సొమ్ము, ఇరుగు వారి సొమ్ము
కావాలని ఆశపడడు. దేవుని మందిరంలో నిలిచి ఉన్నవారు నిజాయితీగానే ఉంటారు, నీతిగానే బ్రతుకుతారు. ఆ రోజు ఒక్క రూపాయి కూడా నయమాన్ దగ్గర తీసుకున్నాడా? తీసుకో. వినండి, ఈ సబ్జెక్టు నేను ముగించాను. జక్కయ్య, ఎంతమంది తెలుసు జక్కయ్య? జక్కయ్యకు ముందు ఒక తోక ఉంటుంది, పొట్టి జక్కయ్య. ఏ జక్కయ్య? పొట్టి జక్కయ్య. మనకు కూడా కొన్ని బిరుదులు ఉంటాయి తెలుసా మీకు? కొన్ని బిరుదులు ఉంటాయి అన్నమాట. మన ప్రవర్తన బట్టి ఒక బిరుదు మనకు నామకరణం చేస్తారు అండి. వెనకేం పేరు వచ్చింది? పొట్టి జక్కయ్య. యేసును చూడాలి అన్న ఆశతో వచ్చాడు, యేసును చూడలేకపోయాడు. పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వల్ల యేసును చూడలేకపోయాడు. పరిగెత్తుకుంటా యేసు వచ్చి ఆ దారిలో మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసు వెళ్ళాడు, జక్కయ్య రా, ఇంట్లో నేను ఉంటాను అన్నాడు. తన ఆశ తీరిపోయింది, తన కోరిక నెరవేరింది. ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభుకు, యేసు ప్రభు 12 మంది శిష్యులకి మంచి భోజనం తయారు చేయిస్తున్నాడు. అందరూ భోజనానికి సిద్ధపడుతున్నారు. ఈలోపు జక్కయ్యలో ఒక మార్పు, జక్కయ్యలో ఒక మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది? ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో, 19వ అధ్యాయం లోకసువార్త 8వ వచనం. జక్కయ్య నిలవబడి, అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు చూడు, ఎక్కడ నిలబడ్డాడు? ఎక్కడ నిలబడ్డాడు? తన ఇంట్లో అనుకుంటున్నారు మీరు. ఎక్కడ 2 3 ఉంటారో అక్కడ నేను ఉంటాను. యేసు అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ దేవుని సన్నిధిగా మారిపోయింది. ఇప్పుడు దేవుని సన్నిధిలో జక్కయ్య నిలబడి ఉన్నాడు. జక్కయ్య దేవుని మందిరంలో నిలబడటంలో చేసిన మొదటి పని ఏమిటో తెలుసా? ఏం చదువమ్మా? ఇదిగో ప్రభువా, అది దేవుని మందిరంలో నిలబడ్డ వాడికి జాలి, కనికరము, దయ, దాక్షిణ్యం, ప్రేమ, ఆప్యాయత ఉంటుంది. ఎదుటివాడు బాధపడుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉండలేడు. ఎదుటివాడు ఆపదలో ఉంటే చూస్తూ ఉండలేడు. ఎదుటివాడు సహాయం లేకపోతే వెంటనే సహాయం చేసే శక్తి వీడికి ఉంటుంది. ఎవరికి ఇస్తానంటున్నాడు? వచ్చిన 8వ వచనం మళ్ళా చదువు. 8వ వచనం ఫస్ట్ చదువు. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుతున్నాను. తీసుకుంటే అతనికి ఎంత ఇచ్చేస్తాను? దేవుని మందిరములో నిలబడితే జీవితం మారిపోతుందండి. దేవుని మందిరములోకి వెళ్తే నీ బ్రతుకు మారిపోతుందండి. రాత్రి ఒక ఇంటికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినాక ఆ తల్లి చూస్తుంది, ఏం లేదయ్యా, నా పిల్లలు మందిరానికి రావాలి. ఎందుకు మందిరానికి రావాలంటే ఏదో ఒక మాట వారికి తగులుతుంది, ఏదో ఒక మాట వారిని పట్టుకుంటుంది, ఏదో ఒక మాట వారి జీవితాన్ని బాగు చేస్తుంది. అది నా ఆశ. నిజమే కదా? ఆ రోజు జక్కయ్య మార్పు చెందటానికి యేసయ్య అక్కడ మాట్లాడిన మాటలు లేవంటారా? యేసయ్య అక్కడ బోధ చెప్పలేదంటారా మీరు? తప్పకుండా చెప్పుకుంటారు, రాయబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలబడతామో మన పాపాలు మనం ఒప్పుకుంటాము. ఇదే బలిపీఠం దగ్గర మా ఫ్రెండ్ ఒకడు వచ్చి చెప్పాడు, మీకు గుర్తుందో లేదో. నేను ఒకప్పుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మా పాస్టర్ గారు మా ఇంట్లోనే ఉండేవాడు. ఆయన కానుగు పట్టిన సంచిలో ₹2 దొంగలించేవాడిని నేను అని చెప్పాడు. గుర్తుందా మీకు? ఏం దొంగలించేవాడంట? ఒప్పుకోకుండా ఉండలేరండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని ఆలయంలోకి నువ్వు వచ్చినప్పుడు నువ్వు చేసిన పాపిష్టి పని ప్రభు దగ్గర ఒప్పుకోకుండా ఉండలేవో. నువ్వు చేసిన పనికి మాలిన పని ప్రభు దగ్గర చెప్పకుండా ఉండలేవో. ఎందుకంటే దాచుకునే స్థలం ఇది కానే కాదు. మనసులో పెట్టుకొని మదన పడే స్థలం ఇది కానే కాదు. బరువును పెట్టుకొని మోసుకునే స్థలం ఇది కానే కాదు. దించుకొని తేలిక పరచగలిగిన మందిరం ఇదండి. ఆ రోజు జక్కయ్య ఎంత తేలికైపోయాడు తెలుసా మీకు? బరువంతా మోయలేకపోయాడు, భారమంతా మోయలేకపోయాడు. మనసులో మదన పడిపోయాడు. ఎంతమందిని అన్యాయం చేశాడు, ఎవరి దగ్గర ఏ విధంగా దోచుకున్నాడు. ఎందుకంటే తను ఇన్కమ్ ట్యాక్స్ లీడర్,
ఒక మంచి ఉద్యోగం కలిగిన వాడు, అంటే పన్ను వసూలు చేసేవాడు, ఇలాంటి వాడికి ఎంత జీతం వస్తుంది, పైన ఎంత డబ్బు వస్తుంది? 10 రూపాయలు ఇవ్వాలంటే 10 రూపాయలకి ఎంత వసూలు చేశాడు? 10 పదులు 100 రూపాయలు. ఇలా వసూలు చేసిన అన్యాయం అంతా బయటపడింది ఎక్కడ? దేవుని మందిరముగా 2 3 కూడిన చోట తన బ్రతుకు బండారము బయటపడిపోయింది. ప్రభువా, ఎవని యొద్ద 1 రూపాయి తీసుకున్నానో వారికి ఎంత ఇస్తాను? 4 రూపాయలు. పేదలకి ఏమి ఇస్తాడు? ఇంకా ఆస్తిలో చదవమ్మా 8వ వచనం, సగము పేదలకు ఇస్తాను, ఎవని యొద్దైనను అన్యాయముగా తీసుకుంటే 1 రూపాయి తీసుకుంటే వారికి 4 అంతులు చెల్లిస్తాను. సగం పేదలకు ఇచ్చేశాడు, సగం ఆస్త్యము అన్యాయంగా తీసుకున్న వారి దగ్గరికి వెళ్ళి, తప్పైపోయిందిరా బాబు, నీ దగ్గర 10 రూపాయలకు 20 రూపాయలు వసూలు చేశాను, క్షమించు అని చెప్పి ఇవ్వటము సామాన్యమైన విషయం అయితే, పరువు దించుకునే స్థలం. అందుకే దేవుని మందిరంలో నిలబడండి, దేవుని మందిరంలో కనపడండి, దేవుని మందిరంలో కూర్చోండి, దేవుని సన్నిధికి వచ్చి మీ బరువును దించుకొని తేలిక కలిగి వెళ్ళండి. ఇదిగో ఇతడును అబ్రాహాము కుమారుడే, ఇంటికి ఏమొచ్చింది? ఆమేన్. టీచర్ ఒకసారి పాఠాలు చెబుతూ పిల్లల యొక్క భావ ఉద్రేకాలను గమనిస్తూ టీచర్ వాస్తవానికి వాడు ఎట్టాడు, అమ్మాయి ఎట్టాడు, తప్పకుండా టీచరు పాస్టరు వీళ్ళందరూ కూడా ఎవరెవరు ఏంటో చెప్పగలరు, కానీ వాళ్ళు మనసు నొచ్చుకుంటారని ఎవరికి చెప్పరు, వాళ్ళకి చెప్పరు. ఈ పిల్లల యొక్క ఆలోచనలు తెలిసిన టీచర్ ఒకరోజు ఒక పాఠంలో ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది అంటే, ఏందయ్యా ఏమైంది? ఏం కాదులే, అది మూత బిర్రుగా పెట్టాలి, మీరైన జాగ్రత్త. ఒక పాఠం చెప్పింది. ఏం పాఠం చెప్పింది అంటే, మీకు ఎవరి మీదైనా కోపం ఉన్నట్లయితే, మీకు ఎవరి మీదైనా ద్వేషం ఉన్నట్లయితే వాళ్ళ పేర్లు రాసుకొని పేరుకు ఒక బంగాళదుంప తెచ్చుకోండి అని చెప్పింది. వినండి వినండి, ఏం చెప్పింది? మీకు ఎవరి మీదైనా ద్వేషం ఉందా? మిమ్మల్ని. మీకు ఎవరి మీదైనా కోపం ఉందా? మిమ్మల్ని. మిమ్మల్ని కాదు, టీచర్ పిల్లలకు చెప్తుంది. ఉన్నట్లయితే వాళ్ళ పేరు రాసుకోండి. ఎంతమంది మీద ద్వేషం ఉందో, ఎంతమంది మీద కోపం ఉందో అన్ని దుంపలు తెచ్చుకోండి, బంగాళదుంపలు అని టీచర్ చెప్పింది. చెప్పినట్టుగానే వాళ్ళందరూ ఏరుకొని వచ్చారు. ఒక్కొక్కడు ఇన్ని దుంపలు, ఒక్కొక్కడు ఇన్ని దుంపలు, ఒక్కొక్కడు 5 కేజీలు కూడా ఉన్నాయి. అంటే ఎంతమంది మీద కోపం ఉందో, ఎంతమంది ద్వేషం ఉందో మొత్తం రాసి పెట్టుకొని ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క దుంప. టీచర్ చెప్పింది, వారం రోజుల దాకా ఈ దుంపలు మీ బ్యాగులోనే ఉండాలి. ఎన్ని రోజులు? చదువుకుంటున్నారు కదా, బుక్కులు ఉన్నాయి కదా, ఆ బ్యాగులోనే ఈ కేజీ దుంపలు ఉండాలి, ఆ బ్యాగులోనే 2 కేజీల దుంపలు ఉండాలి అని చెప్తే 2 రోజులు బాగానే ఉంది, ఇదొక గేమ్ మాదిరిగా ఉంది. 3 రోజులు బాగుంది, 4వ రోజు నుంచి ఆ స్మెల్ రావటం మొదలైంది. వాసన వస్తా ఉంది, చండాలమైన వాసన వస్తా ఉంది. కారణం ఏంటంటే దుంపలు లోపల ఏమైపోయినాయి? కుళ్ళిపోతాయి. 5 రోజులు అయిపోయింది. టీచర్ గారు, ఇది వాసన వస్తా ఉంది, భరించలేకపోతున్నాం. అలాగనే ఉండాలి. 6 రోజులు అయిపోయింది. మేము భరించలేమో, తట్టుకోలేకపోతున్నాం. వారం అయిపోయిన తర్వాత టీచర్ అంది, వాటన్నింటినీ పడేవి. బ్యాగు తీసుకెళ్లారు, మొత్తం ఎదలగొట్టేశారు, కడుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? చాలా ప్రశాంతంగా ఫ్రీగా ఉన్నారు. బరువు దిగిపోయింది, ప్రశాంతంగా జీవితం బాగుంది. అప్పుడు అడిగింది, ఈ దుంపలు వారం మొయ్యలేకనే కుళ్ళిపోయిన వాసన భరించలేక అల్లాడిపోయారే, అదే ద్వేషము, కోపము, ఉద్రేకం అనేవి మనసులో పెట్టుకొని జీవితాంతం మీరు మోస్తే ఎలా ఉంటుంది? పాపము అనే భారాన్ని భుజం మీద పెట్టుకొని జీవిత కాలమంతా మోసుకుంటూ పోతే కుళ్ళి కంపు కొడుతుంటే ఎలా భరిస్తున్నావు నువ్వు? ఎలా మోస్తున్నావు నువ్వు? ఆ రోజు మోయలేని బరువు జక్కయ్య దించుకున్నాడు. అయ్యా, అన్యాయం చేశాడు, 1 రూపాయికి బదులుగా 4 రూపాయలు వసూలు చేశాను, వానికి 4 గింతలు చెల్లిస్తాను. 1 రూపాయికి 4 గింతలు. అన్యాయంగా 1 రూపాయి తీసుకుంటే 4 గింతలు అంటే ఎంతో ఆలోచించారు.
ఆ టీచర్ అంటుంది. ఈ ద్వేషము, ఉద్రేకము, కోపము, అసూయ, బరువులనేవి ఈ మోయటం మీ వల్ల కాదు. ఈ వాసన కొడతాయి. వాటిని తీసి ఎవరి మీద కోపాన్ని పెట్టుకోకండి, అందరితో కలిసి ఉండండి. ఎవరిని ద్వేషించకండి, అందరితో కలిసి సమాధానంగా ఉండండి. ఆ టీచర్ ఆ రోజు చెప్తే ఆ స్కూలు కలకల్లాడుతూ ఒకరినొకరు పలకరించుకోవటం, ఆప్యాయంగా మాట్లాడుకోవటం, అందరూ కలిసి ఆడుకోవటం జరుగుతుందంట. వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. జక్కయ్య బరువును దించిన దేవుడు నీ బరువు దించక పెద్ద కష్టము. నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. ఎలా నిలబెట్టాలి? బరువుతో కాదు, తేలికపరిచి చక్కగా నిలబెట్టబోతున్నాడు. రేపు వచ్చే వారం ఇదే అంశంలో మరొక మాటను మీతో నేను మాట్లాడబోతున్నాను. ప్రియులారా, నిలబెడతాడు. ఎక్కడ నిలబెడతాడంటే ఆయన మందిరంలో నిలబెడతాడు. మందిరంలో ఎందుకు నిలబెడతాడు అంటే మనం ఎవరికి అన్యాయం చేయలేం మందిరంలో ఉంటే, ఎవరిని మోసం చేయలేం మన మందిరంలో ఉంటే. మనం ఒక మంచి క్రైస్తవులుగా ఉంటాము, నిజాయితీగా ఉంటాము, నీతిమంతులుగా ఉంటాం, పరిశుద్ధులుగా ఉంటాము. ఏలియా వలె మన మాట పవర్ ఉంటుంది. మనం ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడతారు, మనం శపిస్తే శపించబడతారు. ఎలీషా వలె ఎవరి సొమ్ము మనం తాకము. జక్కయ్య వలె మన పాపాలు దేవుని మందిరానికి ఒప్పుకొని తప్పుకోకుండా ఒప్పుకొని వదిలిపెట్టేస్తాము. ఆ రోజు జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు నీళ్లు రక్షింపబడాలి అన్న జక్కయ్య వలె దేవుని మందిరంలో నిలబడు. దేవుడు తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఈ మాటలు మనకు ఆశీర్వదకరంగా ప్రభువు మార్చునుగాక. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి మహోన్నతుడ, జ్ఞాపకం చేసుకోండి. మాట్లాడిన ప్రతి మాట మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా సంఘానికి, మా బిడ్డలకు, మా ప్రాంతానికి, మా ప్రజలకు, ఈ సోషల్ మీడియా ద్వారా వింటున్న వారికి ఆశీర్వదకరంగా మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.